Hello everyone, welcome to Tungabhadra Networks Private Limited. By end of this session, you can learn all these topics. What is an operating system? What is kernel? Linux kernel architecture and understanding the shell. What is Linux and where we use it? Okay. So first thing first, what exactly is an operating system? సార్ ఇది రికార్డ్ చేస్తున్నాం కదా. చేస్తున్నాం. ఓకే కదా ఆల్రెడీ చూడండి ఓకే పెట్టా కదా. ఓకే రైట్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? మీలో ఎవరికైనా తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఎక్స్పీరియన్స్లో ఫ్రెషర్స్. హాయ్ సార్, హేమకృష్ణ. 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి. నెట్వర్క్ అదే రమేష్తో కలిసి పనిచేస్తాను. ఓకే ఓకే రైట్. ఓకే, మీరు ఒక్కరే అయితే మిగతా అందరూ ఫ్రెషర్సా? ఎక్స్పీరియన్స్. ఓకే ఫైన్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో మీకు ఎవరైనా చెప్పగలరా? ఐడియా ఉందా ఏంటి అసలు అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి? సరే నేను చెప్తానండి. సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్కి మన కంప్యూటర్కి ఊపిరి లాంటిది అనమాట ఈ ఓఎస్. మనకి ఊపిరి ఎలాగో వీటికి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఊపిరి లాంటిది. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాడీని మదర్ బోర్డ్ అనుకోండి. ఇప్పుడు మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ మదర్ బోర్డ్ కాంపోనెంట్స్ అనుకోండి. కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ ర్యామ్, రోమ్, సిపియు, గ్రాఫిక్ కార్డ్స్. ఈ కాంపోనెంట్స్ అన్నీ ఇంటర్నల్గా కమ్యూనికేట్ చేయడానికి కనెక్ట్ అవుతాయి సిపియుకి. ఎలా కనెక్ట్ అవుతాయి? మన బాడీలో నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ప్రతి ఆర్గాన్ నర్వస్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ అవుతుంది. బయాలజీ సబ్జెక్ట్ చెప్తున్నానంటే అనుకోకండి, జస్ట్ ఎగ్జాంపుల్. నర్వస్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, దేనికి ఉంటుంది? అన్ని పార్ట్స్ని ఇంటర్లింక్ చేయడానికే కదా. అలాగే ఇక్కడ కూడా మన కంప్యూటర్లో మదర్ బోర్డ్కి ప్రతి హార్డ్వేర్ కాంపోనెంట్స్ మన నర్వస్ సిస్టమ్ లాగా కనెక్ట్ అయి ఉంటాయి పీసీబీ మీద కేబుల్స్ త్రూ. ఓకే, అయితే ఇంటర్నల్గా ఎలాగైతే కమ్యూనికేట్ చేస్తుందో మన నర్వస్ సిస్టమ్, ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్. అయితే మనకి ర్యామ్ ఏం చేస్తుంది? ఎవరికైనా ఐడియా ఉందా ర్యామ్ ఏం చేస్తుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక వీడియో చూపిస్తా ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పేసి. ఈ సిగ్నల్ అనేది ఎలా, చిన్న ఎగ్జాంపుల్ అంతే. పడేసి చిత్రాలు చేయటం, పోయి చచ్చిపోతావు. అయితే సేమ్ ఇప్పుడు ఎలాగైతే వర్క్ అవుతుందో అక్కడ మనకి సిగ్నల్ అనేది నర్వస్ సిస్టమ్ ద్వారా, మన సిస్టంలో కూడా ప్రతి టాస్క్ అలాగే వర్క్ అవుతుంది. దేని ద్వారా? మనం ఇచ్చే ఇన్పుట్స్ ద్వారా. ఆ ఇన్పుట్స్ ఎక్కడ ఇస్తాం? మౌస్తోని, కీబోర్డ్తోని అండ్ ప్రోగ్రామ్స్లోని, అప్లికేషన్స్లోని మనం ఇన్పుట్ ఇస్తాం. సేమ్ అలాగే ప్రతి టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది అనమాట, నర్వస్ సిస్టమ్ లాగా. ఇప్పుడు సిగ్నల్స్ పాస్ చేసింది కదా అలా. అయితే ఇప్పుడు ర్యామ్, ఈ మదర్ బోర్డ్లో కాంపోనెంట్స్ ఎంతమందికి తెలుసు? మన సిస్టంలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పేసి ఎంతమందికి ఐడియా ఉంది? ఎవరికైనా ఐడియా ఉందా? ఏంది గాయస్ ఎవరు మాట్లాడలేదు అసలు? ఇంటరాక్ట్ అవ్వండి. మీరు ఇందాక ఇంగ్లీష్లో ఎవరో చెప్పండి అన్నారు కదా, ఇంటరాక్షన్ అవ్వకపోతే మీరు ఎంత నేర్చుకున్నా వేస్ట్. హలో, నా వాయిస్ వినిపిస్తుందా? మైగ్రేషన్
ఎస్ సార్. మరి పార్టిసిపేట్ చేయండి, నేనేం ఏలియన్ కాదు, ఇలాంటి మనుషులే. హలో, యా ఎస్ సార్. యా కాంపనెంట్స్ గురించి ఎవరైనా చెప్పగలరా? కీబోర్డు, మౌస్. మదర్ బోర్డ్ కాంపనెంట్స్ గురించి ఐడియా ఉందా? అదే బేసికల్లీ అదే మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెసర్ మేనేజ్మెంట్ ఇవన్నీ. కాంపనెంట్స్ అంటున్నా, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కాదు. డ్రైవర్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అలాగా సార్. అది కూడా సాఫ్ట్వేర్. సరే అయితే మీరు ఎవరికి ఐడియా లేదు, చెప్తాను నేను. మీకు హార్డ్వేర్ ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తాను. చిప్ సెట్ ఉంటుందండి, చిప్స్. ఓకే చెప్తాను నేను, రైటే. కాకపోతే మీకు కొద్దిగా బాగా చెప్పాలి, తెలుసుకోండి మీరు. ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్లో మీకు మదర్ బోర్డ్ చూపిస్తాను చూడండి. ఏదో ఒక మోడల్ నెంబర్ చూసుకున్నాం ఒక కంప్యూటర్. B450 చూపిస్తాను చూడండి. ఇప్పుడు కంప్యూటర్లో మెయిన్ పార్ట్ వచ్చేసి మన బాడీ. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన బాడీనే ఎగ్జాంపుల్ అని చెప్పేసి. అలాగే ఈ కంప్యూటర్లో కూడా మెయిన్ బాడీ ఇదే అనమాట. అన్నిటిని మేనేజ్ చేసేది ఈ మదర్ బోర్డ్. అంటే మన బాడీ అలాగా, కంప్యూటర్కి ఈ మదర్ బోర్డ్ అలాగా. ఇప్పుడు ఈ మోడల్లో చూడండి, దీంట్లో ఎన్ని పెర్ఫరల్స్ ఉన్నాయి చూడండి, కాంపోనెంట్స్. చూస్తాం. సిపియూ ఉంది, ఆ సిపియూని సెట్ చేయడానికి చిప్ సెట్ ఉంది. ఎన్ని టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. 4 × DDR4 డిమ్ స్లాట్స్. ఇక్కడ మీకు DDR4 అనేది వెర్షన్. డిమ్ స్లాట్స్ అంటే డ్యూయల్ ఇన్లైన్ అనమాట మెమరీ మాడ్యూల్. ఇది మీకు చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి ఇందులో. ఆన్బోర్డ్ గ్రాఫిక్ కార్డ్స్ పెట్టడానికి దాని మోడల్ నెంబర్స్, దాని స్పెసిఫికేషన్స్. మ్యాక్సిమం షేర్డ్ మెమరీ 16 GB ఉంటుందంట. ఈ మోడల్ నెంబర్ యొక్క మదర్ బోర్డుకి ఫలానా 4 GB ర్యామ్ అనేది మీరు స్పెక్ చూసుకొని ఏదైనా సిస్టమ్కి మదర్ బోర్డు కొనాలన్నా ఏం చేయాలన్నా. సో దీన్ని బేస్ చేసుకొని మీ అవుట్పుట్ కూడా ఉంటుంది. మీరు ఇచ్చే టాస్క్స్ కానీ దీన్ని బేస్ చేసుకొని సిస్టమ్ అనేది మీకు అవుట్పుట్ ఇస్తుంది. ల్యాన్ చూడండి, ల్యాన్ కూడా ఒక కాంపోనెంట్ ఇందులో. చూసారా, ఇది లేకపోతే మన నెట్వర్క్ పనిచేయదు. మీరు అసలు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి స్కోప్ లేదు, ల్యాన్ అనే పోర్ట్ లేకపోతే మీ సిస్టమ్. అది కూడా ఇక్కడ చూడండి, ఫోటో చూపిస్తా. ఇప్పుడు చూసారా, ఇది మదర్ బోర్డ్. మీరు ఫ్రంట్లో ఈ యూఎస్బీస్ కనెక్ట్ చేసుకుంటారు కదా, అది. ఇది వచ్చేసి ఆడియో జాక్స్. ఇది హీట్ సింక్. మీకు ఇందాక డిమ్ అని చెప్పేసి అన్నాను కదా, డ్యూయల్ ఇన్లైన్ మెమరీ. అంటే డ్యూయల్ ఇన్లైన్ అంటే ఇదే డిమ్ స్లాట్స్. సారీ, ఇది ఇక్కడ ఉన్నది ర్యామ్ స్లాట్స్. ఇది చిప్ సాకెట్. మీ ప్రాసెసర్ ఉంటుంది చూడండి, i3 i5. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. నా సిస్టమ్ చూడండి, 12th Gen i5 12400 2.50 GHz. నా స్పెక్ అనమాట, నా సిస్టమ్ తాలూకు స్పెక్ ఇది. ఏదైతే i5 12400 చిప్ సెట్ ఉందో మనకి ఇక్కడ ప్లేస్ చేస్తాం, అది ప్రాసెసర్. ఓకేనా. అయితే ర్యామ్ ఇక్కడ ప్లేస్ చేస్తాము. తర్వాత ఇక్కడ శాటా పోర్ట్స్ ఉంటాయి చూడండి. మీకు ఎక్కడికైనా ఎవరికైనా కనిపిస్తుందా శాటా పోర్ట్ ఎక్కడుందో? చెప్పగలరు ఎవరైనా? ఇందాక ఎవరు ఎక్స్పీరియన్స్ ఉందన్నారు, ఎవరు? చెప్పండి, ఎవరు ఎక్స్పీరియన్స్ ఉందన్నారు? మర్చిపోయాను నేను పేరు. సరే, క్వశ్చన్ ఏంటి సార్? ఏంటి ఇందులో మీరు శాటా పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి చూసారా?
అంటే మీరు RJ45 పోర్ట్ ఎక్కడ ఉందని అడుగుతున్నారా? అంటే మీకు ఐడియా ఉందని చెప్పి అడిగాను. అదే అంటే RJ45 పోర్టేనా? అంటే అదే SATA పోర్ట్ SATA తెలీదండి. సరే పర్లేదండి, డిస్కస్ చేద్దాం. SATA అంటే ఏం లేదు, ఇక్కడ మీ హార్డ్ డిస్క్ ఏదైతే ఉంటుందో సిస్టంలో ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఇదిగోండి SATA పోర్ట్. ఓకేనా, హార్డ్ డిస్క్ ఇక్కడ కనెక్ట్ చేస్తారు, ర్యామ్ ఇక్కడ కనెక్ట్ చేస్తారు. మీ రోటర్స్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మీరు ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అంటే నెట్వర్క్ డివైస్ తీసుకోండి, ప్రతి సిస్టంలో మీకు మదర్ బోర్డ్లో ఆర్కిటెక్చర్ ఇలానే ఉంటుంది. ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది, తర్వాత ప్రాసెసర్ ఉంటుంది. దానికి ఇంటర్నల్గా మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఆర్ అవుట్పుట్ పెరిఫరల్స్ బట్టి, అప్లికేషన్స్ బట్టి మీకు అవుట్పుట్ ఇన్పుట్ అనేది మారుతుంది. ఏ ఎలక్ట్రానిక్ ఎంబెడెడ్ సిస్టమ్ తీసుకున్నా మీరు డిజైన్ అయితే ఇలాగే ఉంటుంది. అప్లికేషన్స్ బట్టి సైజ్ అనేది, ఇన్పుట్ అవుట్పుట్ అనేది మారుతూ ఉంటుంది. డిపెండ్ అపాన్ అప్లికేషన్స్ బట్టి మీరు చూస్ చేసుకోవాలి. సో ఏ డివైస్ అయినా ఇలాగే ఉంటుంది. మన రోటర్స్లో కూడా ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. విన్నారు కదా సిసిఎన్జే క్లాస్లో, ఐడియా ఉందా? గైస్ ఇంటరాక్ట్ అవ్వండి, మీరు రిప్లై ఇవ్వాలి. మీరు సైలెంట్గా ఉంటే నాకు మీకేం అర్థం అవ్వట్లేదేమో అనిపిస్తుంది నాకు. హలో, ఓకే సార్, ఓకే. మీకు ఐడియా ఉందా రోటర్ల గురించి? సిస్కో క్లాస్లో రమేష్ సార్ చెప్పారు కదా. ఇంకా సిస్కో క్లాస్ స్టార్ట్ అవ్వలేదు సార్. ఓకే, మీరు సిస్కో స్టార్ట్ అవ్వలేదా? సారీ. ఓకే, మీరు తెలుసుకోండి. ఇప్పుడు కూడా చెప్తాను. ఏ డివైస్ అయినా ఇలాగే ఉంటుంది. నెట్వర్క్ డివైస్ కానీ ఎలక్ట్రానిక్ నెట్వర్క్ డివైస్ అన్నీ ఇలాగనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు హార్డ్వేర్ గురించి అయిపోయింది. ఇప్పుడు ర్యామ్ ఏం చేస్తుందంటే, నేను ర్యామ్ని గజని అంటాను ముద్దుగా. ఎందుకంటే వాడు ఏది గుర్తుపెట్టుకోడు. ఒక సర్టైన్ టైం పీరియడ్ దాటాక వాడికి చెప్పిన పనులన్నీ మర్చిపోతాడు. వాడి బ్రెయిన్ అంతా షిఫ్ట్ డిలేట్ అయిపోతుంది. ఓకేనా, బట్ వీటితో బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా అప్లికేషన్ మీరు రన్ చేస్తున్నారు, ఏదైనా అప్లికేషన్ మీరు రన్ చేస్తున్నారు సిస్టంలో, అది చాలా ఫాస్ట్గా పనిచేయడానికి వీడే హెల్ప్ చేస్తారు. అంటే ర్యామ్ హెల్ప్ చేస్తున్నాం. దట్ మీన్స్ when you turn on the computer or open any type of application or program, the computer loads its data into RAM from ROM. ROM అంటే ఏంటి? హార్డ్ డిస్క్. ఇట్స్ ఏ నాన్ వాలటైల్ మెమొరీ. ర్యామ్ అనేది వాలటైల్ మెమొరీ. మీకు నెక్స్ట్ చెప్తాను వాలటైల్ నాన్ వాలటైల్ అంటే ఏంటని. సో ఇట్ కెన్ బి యాక్సెస్డ్ క్విక్లీ బై ద CPU, and RAM is a temporary storage that allows faster access to data, enabling smooth loading of applications and efficient running of programs. Next, ROM అంటే చూద్దాం. ROM is a non-volatile memory that stores essential system instructions permanently, and it helps in booting up the system. బూటింగ్ అంటే తెలుసు కదా మీకు? Yes. No, sir. బూటింగ్ అంటే తెలియదా? అయితే ఇప్పుడు సిస్టమ్ మీరు ఆన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు క్లాసిక్ జాయిన్ అవ్వకముందు సిస్టమ్ ఆన్ చేశారు కదా, అంటే మీ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్, మీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఆన్ చేశారు కదా. Yes, sir. ఆన్ చేసినప్పుడు మనకు ఒక బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, బయోస్ అని. అదే మనకి హెల్ప్ చేస్తుంది సిస్టమ్ ఆన్ అవ్వడానికి. ఓకేనా? Okay, sir. ఇప్పుడు మీరు ఆ విండోస్ ఓఎస్ అనేది మీ సిస్టంలో ఎలాగైతే చూడగలుగుతున్నారో మీ సిస్టమ్ని, అదంతా చూడడానికి కారణం ఆపరేటింగ్ సిస్టమ్. మీ ల్యాప్టాప్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్. అలానే సిస్టమ్ ఆన్ అవ్వడానికి కూడా ఒక ఫర్మ్వేర్ ఉంటుంది. ఫర్మ్వేర్ అంటే ఏం లేదు, ఇక్కడ సాఫ్ట్వేర్ లాంటిదే, కాకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నంత ఫంక్షన్స్ ఇందులో ఉండవు. జస్ట్ దీన్ని రూల్స్ ఏంటి, బయోస్ తాలూకా ఇన్స్ట్రక్షన్స్ డిజైన్ చేసే వాళ్ళు ఏం చేశారంటే, సిస్టమ్ ఆన్ చేసినందుకు వరకే దానికి ప్రోగ్రామ్ రాశారు. It helps only for booting only of the system and retains data even when the power is off. Okay.
ఎగ్జాంపుల్, మీరు సిస్టమ్ ఆఫ్ చేసిన మళ్ళీ అదే ఓఎస్ రన్ అవుతుంది ఆన్ చేసినప్పుడు. అంటే రోమ్లో పర్మనెంట్గా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫైల్స్ అన్నీ స్టోర్ అయినవి కాబట్టి. అంతే కదా, ఇదే వోల్టైల్ మెమరీ. ఇలా చెప్పండి, ఎవరు అడ్మిట్ చేశారు? No, nothing, sir. వోల్టైల్ మెమరీ అంటే దిస్ టైప్ ఆఫ్ మెమరీ రిక్వైర్స్ ఏ కంటిన్యూస్ పవర్ సప్లై టు రిటైన్ డేటా. చెప్పినట్టు మీకు ఇందాకలో చెప్పినాను కదా, ర్యామ్ అనేది పవర్ ఉన్నంతసేపు పనిచేస్తుంది. పవర్ పోతే వన్స్ వాడు గజని అయిపోతాడు, షిఫ్ట్ డిలీట్ అంతా. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి వీటికి ఎగ్జాంపుల్ మీకు రోమ్కి ఎగ్జాంపుల్ హార్డ్ డ్రైవ్స్, ఎస్ఎస్డీస్, మీ ఫోన్లో ఉండే మెమరీ కార్డ్స్, ఫ్లాష్ మెమరీ, ఫ్లాపీ డిస్క్, ఇవన్నీ ఎస్ఎస్డీలోకి వస్తాయి, రోమ్లోకి వస్తాయి. సారీ, ఓకేనా? అర్థమైంది కదా, ర్యామ్, రోమ్ ఇవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి ఏంటని చెప్పేసి. Yes, sir. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సిపియు. ఇది మన కంప్యూటర్కి బ్రెయిన్ లాంటిది. మీరు చేసే ప్రతి ప్రాసెస్, ఇన్స్ట్రక్షన్స్, మీరు ఇచ్చే టాస్క్లు అవనివ్వండి, మేనేజింగ్ సిస్టమ్ అవనివ్వండి, ఆపరేషన్స్ ఎఫిషియెంట్గా మీరు రన్ చేయడానికి ప్రతిదీ దీని అండర్లోనే వర్క్ అవుతుంది. అంటే ఇది మనకి బ్రెయిన్ ఎలాగో సిస్టమ్కి బ్రెయిన్ అనమాట, ఇది కంప్యూటర్కి బ్రెయిన్. మీకు ఎగ్జాంపుల్లో మీకు ఇందాక ప్రాపర్టీస్ చూపించాను కదా, నా సిస్టమ్ తాలూకా స్పెక్. గైస్, నా వాయిస్ క్లారిటీగా ఉందా? Yeah, ఉంది, sir. మీకు అంతా బాగానే ఉంది కదా? Okay, sir. నాకు లో నాయిస్ Yeah, బాగానే వస్తున్నారు. ఎవ్రీవన్ అట్లీస్ట్ థమ్స్అప్లో ఇవ్వండి. ఏమన్నా థమ్స్అప్లు కానీ ఏమన్నా అర్థం కాకపోతే క్వైరీ హ్యాండ్ అయినా రైజ్ చేయండి. మీకు ఓకే కదా వాయిస్? నా వాయిస్ అయితే క్లియర్గా ఉంది కదా? Yeah, yes, sir. ఉంది. క్లియర్గా వస్తుంది. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. Yeah, now it's clear. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఆగాం మనం? హార్డ్ డ్రైవ్స్ కదా, సిపియు దగ్గర ఆగాం. సిపియు ఇప్పుడు చూడండి, నా సిపియు స్పెక్ వచ్చేసి i5 12400 2.5 GHz. అంటే 2.5 GHz అంటే 2.5 బిలియన్ సైకిల్స్ అనమాట. అంటే పర్ సెకండ్కి ఇంత స్పీడ్లో టాస్క్స్ అనేవి జనరేట్ చేస్తుంది, అంటే ట్యాకిల్ చేస్తుంది నా సిపియు. అంటే 2.5 బ్రెయిన్స్ కోర్స్. అంటే ఇక్కడ ఏం లేదు, మీకు ప్రాసెసర్లోనే మల్టిపుల్ బ్రెయిన్స్ అనమాట. అంటే మన బుర్రలో ఇప్పుడు 2 బ్రెయిన్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు అందరికీ. యాక్చువల్గా రైట్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది. అలానే ప్రాసెసర్లో కూడా కోర్స్ ఉంటాయి. మీరు సిస్టమ్ తీసుకునేటప్పుడు ఎన్ని కోర్స్ తీసుకుంటే, ఇప్పుడు మీరు సపోజ్ గేమింగ్ కానీ లేదా ఎడిటింగ్ కానీ మంచి హై అండ్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ అరేంజ్ చేద్దాం అనుకున్నారు, మీరు అప్పుడు తీసుకోవాల్సిన స్పెక్ ఏంటి? తీసుకోవాల్సిన స్పెక్ ఏంటి? ప్రాసెసర్ అనేది రైజాన్ చెప్పండి, పర్లేదు చెప్పండి. రైజాన్ ప్రాసెసర్. ఇంటెల్ కాకుండా రైజాన్ తీసుకున్నాను గేమింగ్కి. అలా అని లేదు, మీ అప్లికేషన్ బట్టి ఏదైనా సపోర్ట్ చేస్తుంది, ఏదైనా తీసుకోవచ్చు. మీరు చూడవలసిన స్పెక్ ఒకటి, ప్రాసెసర్లో ఉండే కోర్స్, తర్వాత దాని స్పీడ్, దానికి ఇన్ని సెకండ్స్లో ఇన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తుంది అని చెప్పేసి. కోర్స్ అంటే మల్టిపుల్ బ్రెయిన్స్ అనమాట. ఎంత ఎక్కువ బ్రెయిన్స్ ఉంటే ప్రాసెసర్కి అంత ఫాస్ట్గా మీకు టాస్క్స్ అనేవి కంప్లీట్ చేస్తుంది. సో ఎంత ఎక్కువ ప్రాసెసర్ అయితే అంత టాస్క్ అనేది మీకు సింపుల్ చేస్తుంది, అంతే, సింపుల్. సో ఇప్పుడు మీరు అనేది 2.5 సమ్ 10-20 అలా ఉంటుంది అంటున్నారా? 2.5 GHz అనేది నా ప్రాసెసర్ యొక్క స్పెక్. అంటే పర్ సెకండ్కి ఇంత స్పీడ్లో నా బ్యాక్గ్రౌండ్లో జరిగే సర్వీసెస్ అన్నీ రన్ చేస్తుంది. 2.5 బిలియన్ సైకిల్స్ అంటే చిన్న మాట కాదు, పర్ సెకండ్కి. అంటే మీకు సిస్టంలో సర్వీసెస్ అని చెప్పేసి చూపిస్తాను. అంటే ఇప్పుడు టాస్క్ మేనేజర్ తీసా, బ్యాక్గ్రౌండ్లో ఎన్ని రన్ అవుతున్నాయి చూడండి. నేను ఓపెన్ చేసింది ఎన్ని ఇక్కడ? పవర్ పాయింట్, ఓబిఎస్, క్రోమ్, వాట్సాప్. గట్టిగా కొడితే మనకి ఇక్కడ 6 ఉన్నాయి. కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని వర్క్ అవుతున్నాయి చూసారా?
105 ప్రాసెసర్స్ అంట విండోస్ నుంచి. బ్యాక్గ్రౌండ్ ప్రాసెసర్స్ చూడండి 76, 76. ఫ్లో చార్ట్ చూద్దాం, గ్రాఫ్ చూద్దాం. చూడండి నా ప్రాసెసర్ లోడ్ చూడండి. CPU ప్రజెంట్ నా ప్రాసెసర్ రన్ అవుతుంది 235 ప్రాసెసర్ రన్ చేస్తుంది. స్పీడ్ వచ్చేసి దాని స్పెక్ ఏదైతే ఉందో అదే. కోర్స్ అని చెప్పాను కదా, నా దాంట్లో 6 కోర్స్ ఉంటాయి అన్నమాట. సో CPU స్పెక్స్ చూసుకొని మీరు ఏదైనా తీసుకోవాలి. ఇప్పుడు కోర్స్ ఎక్కువ ఉన్నా, స్పీడ్ ఎక్కువ ఉన్నా మీ అవుట్పుట్ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. మీరు ఇప్పుడు సపోజ్ వీడియో గేమింగ్ ఆడారు అనుకోండి సిస్టంలో 4 GB ర్యామ్తో 32 బిట్ OS తోటి. ఈ 2.5 GHz అనేది మినిమం రిక్వైర్మెంట్ మన డైలీ టాస్క్ని కంప్లీట్ చేయడానికి. ఇంకా తక్కువలో కూడా ఉంటాయి, కాకపోతే నాకు బేసిక్గా ఇది రిక్వైర్మెంట్ కాబట్టి తీసుకున్నాను. సో మీరు డిపెండ్ అపాన్ మీ అప్లికేషన్స్ బట్టి, మీ ఇన్పుట్స్ బట్టి మీరు ఇవన్నీ తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను. GTA Vice City స్పెక్ అని కొడతా చూడండి. చెప్తుంది సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ గ్రాండ్ థెఫ్ట్ depending on what you will need at least Pentium 4 or Athlon XP processor, 256 MB of RAM అంట. నేను ఇచ్చింది ఫస్ట్ వెర్షన్. GTA Vice City అనేది చాలా పాత గేమ్, ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యింది. ఇప్పుడు చూడండి డెఫినేటివ్ ఎడిషన్ అంటే కొత్తది. హ్యాస్ మచ్ హైయర్ రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ అండ్ ఇంటెల్ i7 ఆర్ AMD. బ్రదర్ ఇందాక మీరు ఎవరో చెప్పారు కదా AMD Ryzen అని, చూడండి అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ సెపరేట్గా గ్రాఫిక్ కార్డ్స్. ఇప్పుడు మీరు సిస్టంలో ఇదంతా చూస్తున్నారు కదా డిస్ప్లేలో, ఇదంతా గ్రాఫిక్స్. ఈ గ్రాఫిక్స్ని వీడియో గేమ్లో మెయింటైన్ చేసేది గ్రాఫిక్ కార్డే. అంటే ఇది మీరు చూస్తున్నది అయితే నార్మల్ బేసిక్ గ్రాఫిక్స్ అన్నమాట. ఇది హై అండ్ గ్రాఫిక్స్ని చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ గ్రాఫిక్ కార్డ్స్ అనేవి వాడాలి. అప్పుడే మీకు ఇన్పుట్ అనేది బాగా వస్తుంది, ల్యాగ్ ఉండదు అన్నమాట. యూట్యూబ్లో మీకు బఫర్ అవుతుంది చూడండి వీడియో, నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోతే. సేమ్ అట్లానే మీకు స్పెక్ అనేది సరిగ్గా లేకపోయినా మీరు ఇచ్చే ఇన్పుట్ని మీరు వాచ్ చేస్తున్నప్పుడు స్పెక్ సరిగ్గా లేకపోతే మీకు అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ హార్డ్వేర్లో. ర్యాము, రోము, ఎస్ఎస్డికి మీకు ఇంకోటి చెప్తా. హెచ్డిడికి ఎస్ఎస్డికి తేడా. ఇంతకుముందు హార్డ్ డిస్క్స్ అనేది మనకి, ఇప్పుడైతే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న వెర్షన్స్ అయితే ఎస్ఎస్డి ఉన్నాయి. ఇవి చాలా ఫాస్ట్ అనమాట. ఇంతకుముందు ఫస్ట్లో యాక్చువల్గా ఫ్లాపీ డిస్క్స్ అనేవి వచ్చేవి మనకి. అవి మీకు వీడియో చూపిస్తాను, మీరు బహుశా మీరు చూసి ఉండరు. చూడండి, మీలో ఎవరైనా సిడీస్ చూసారా? సిడీస్ ఐడియా ఉందా? yes sir. Yes, sir. Floppy CD. ఫ్లాపీ డిస్క్. ఎస్ సిడీ చూసారు కదా? Yes. Yes, sir. దానికంటే ముందు వచ్చిన మెమరీస్ అనమాట ఇవి. కాలేజ్ ప్రాజెక్ట్స్ అన్ని ఫ్లాపీ డిస్క్ లోనే చేసి తీసుకెళ్ళి. సో దీని స్పెక్ చూడండి ఒకసారి ఎంత ఉందో. చూడండి మీ మొబైల్స్లో మెమరీ కార్డు ఉంది చూసారు, ఒక్కొక్కరివి 250 GB 1 TB అని ఉన్నాయి కదా ఇప్పుడు చిన్నగా. అప్పుడు చూడండి ఒక ఫ్లాపీ డిస్క్ కెపాసిటీ ఎంత ఉందో, 1.4 MB అంట. ఒక CD మాదిరి ఉండేది ఇది. ఇప్పుడు ఒక సిమ్ కార్డ్ కన్నా చిన్నగా వస్తుంది ఇప్పుడు 1 TB కూడా. సో టెక్నాలజీ అంత డెవలప్ అయింది. హార్డ్ డిస్క్లో ఏంటంటే కొంచెం స్లోగా ఉండేది ఇంతకుముందు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేసేటప్పుడు. ఫ్లాపీ డిస్క్ నుంచి హార్డ్ డిస్క్ వచ్చాము,
సారీ సీడీకి వచ్చాము, సీడీ నుంచి మళ్ళీ హార్డ్ డిస్క్ వచ్చాము, హార్డ్ డిస్క్ నుంచి మళ్ళీ ఎస్ఎస్డీకి వచ్చాము, ఇప్పుడు ఎన్విఎంఈ ఎస్ఎస్డీ కూడా వచ్చింది. సేమ్ ర్యామ్ లాగా ఉంటాయి ఎన్విఎంఈ ఎస్ఎస్డీ అంటే. చూడండి 1 TB ర్యామ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే మీకు టెర్మినల్స్ అనేది దాని ట్రాక్ అనేది వేరేగా ఉంటుంది, డిమ్ స్లాట్లో ఉంటుంది అది. చూసారా ర్యామ్ కూడా సేమ్ అట్లాగే ఉంది. మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి, మల్టిపుల్ వెండర్స్ ఉంటారు, మీరు మీ బడ్జెట్ బట్టి కంపెనీ బడ్జెట్ బట్టి అదంతా క్లియర్ అయిపోతుంది, వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే మీరు బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్గా మీరు ఇవన్నీ తెలుసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్డీస్ అయిపోయినాయి మనకి. CPU గురించి చెప్పేసాను మీకు. ఇప్పుడు హార్డ్వేర్ గురించి మీకు క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? హలో, నో సార్. క్లియర్ కదా? యా. పర్లేదు యా చెప్పండి, ఎస్ అందరూ Yes, క్లియర్ sir. కదా? యా. ఓకే, ఫైన్. Now let's talk about OS. Imagine you have a brand new super powerful laptop, కానీ ఓఎస్ లేదంటే అదొక ఫ్యాన్సీ డబ్బా, అంతే కదా? ఇక్కడ ఓఎస్ ఏం చేస్తుంది? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ అస్ అండ్ ద మిషన్. మనం చెప్పింది మిషన్కి, మిషన్ చేసింది మనకి చెప్తుంది. ఇట్ టెల్స్ మిషన్ వాట్ వి సెడ్ అండ్ టెల్ us వాట్ ద మిషన్ డిడ్, అంతే కదా? Yes, sir. ఇప్పుడు ఈ ఓఎస్ గారు ఎన్ని పనులు చేస్తారో చూడండి. మనకి ప్రాసెస్ మేనేజ్మెంట్ చేస్తారంట, మెమరీ మేనేజ్మెంట్ చేస్తారంట, ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, యూజర్ ఇంటర్ఫేస్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఏంటో కొద్దిగా డీప్గా డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ మీకు ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే మన ఫోన్లో ఎన్ని యాప్స్ ఒకేసారి రన్ అవుతున్నాయి మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడే చూపించాను. టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ రన్ అవుతున్నాయి కదా, ఇవన్నీ రన్ అవ్వడానికి కూడా ఓఎస్ అనేవాడు ఒక పార్ట్. మెయిన్ ఓఎస్దే ఈ టాస్క్ అంతా. మన మొబైల్లో అట్లానే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, బ్యాంక్ అప్లికేషన్స్ అని, గేమ్స్ అని అన్నీ కలిసి ఫోన్లో క్రికెట్ ఆడతాయి కదా. ఇక్కడ ఓఎస్ మహత్యం ఏంటంటే అన్ని యాప్స్ కలిసి ఒకేసారి బ్యాక్గ్రౌండ్లో కానీ ఫోర్గ్రౌండ్లో కానీ, అంటే ఫోర్గ్రౌండ్ అంటే ఇప్పుడు నాకు పీపీటీ మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఫోర్గ్రౌండ్ మీకు చూపిస్తుంది మీ ముందు. బ్యాక్గ్రౌండ్లో ఇందాక మీకు చూపించినట్టు టాస్క్ మేనేజర్లో బ్యాక్గ్రౌండ్లో కూడా రన్ అవుతాయి. అవన్నీ ఎవడు మేనేజ్ చేస్తాడు? ఆపరేటింగ్ సిస్టమే మేనేజ్ చేస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఓఎస్. ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడే టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి చూపించాను. క్లియర్ కదా ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే? Yeah, clear, sir. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్. మన ఫొటోస్, వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఫైల్స్ అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా సేవ్ చేయడం అంటే ఎవరు చేస్తారు? అది సిస్టమ్లో. అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే బాధ్యత తీసుకుంటుంది. లేదంటే మనకి సిస్టంలో నా ఫోటో ఎక్కడ పోయిందిరా దేవుడా అని సిస్టమ్ అంతా వెతకాల్సి వస్తుంది, అంతే కదా? హలో గైస్, మాట్లాడండి గైస్. ఓకే, మీరు చాలా షై ఫీల్ అవుతున్నారు. ఓకే, మీకు ఎగ్జాంపుల్ ఫైల్ సిస్టమ్కి మీరు విండోస్ యూజర్స్ అయితే లేదా ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా మీ మొబైల్లో ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఇక్కడ ఉంటుంది. ఫైల్ ఎక్స్ప్లోరర్ కనిపించిందా?
ఇదంతా ఫైల్ ఎక్స్పోజర్. ఇలా ఆర్గనైజ్గా డిజైన్ చేశారు కదా, మనకి ఇలా మన డేటాను ఆర్గనైజ్ చేయడానికి ఇలా డిజైన్ చేశారు. లేదంటే మనం సిస్టమ్ అంతా ఎక్కడ చెప్పుకుంటాం ఈ ఫైల్స్ని. సో అందుకు ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అనేది అదొక పార్ట్ అనమాట ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి డివైస్ మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఇవన్నీ కనెక్ట్ చేస్తూ ఉంటారు కదా సిస్టమ్కి. ఎప్పుడైతే ప్లగ్ చేస్తారో ఇమీడియట్గా పనిచేస్తాయి. అది కూడా ఓఎస్ వల్లనే. డివైస్ మేనేజ్మెంట్ లేదు అంటే మీరు నోకియా మొబైల్ కనెక్ట్ చేశారు అనుకున్నాం ఎగ్జాంపుల్ కంప్యూటర్కి, అదేమంటుంది డివైస్ మేనేజ్మెంట్ లేకపోతే, నేను నోకియా ఫోన్ కదా నాకు ప్రింటర్ కనెక్షన్ ఎందుకురా అని పక్కన కూర్చుంటాను. అంతే కదా, మనం కీబోర్డ్ కనెక్ట్ చేసిన వెంటనే చేయగలుగుతున్నామంటే ఈ పని కూడా మన ఓఎస్ గారు చూసుకుంటారు డివైస్ మేనేజ్ చేసుకుంటే. ఇంకో టాస్క్ ఏంటి వాడిది, యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గ్రాఫిక్స్, ఇదంతా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు చూసే డిస్ప్లేలో ఫలానా ప్లేస్లో ఈ క్రాస్ సింబల్ ఉండాలి, ఫలానా ప్లేస్లో ఈ మినిమైజ్ ఉండాలి, మ్యాక్సిమైజ్ ఉండాలి, ఈ సెర్చ్ బటన్ ఉండాలి, ఇక్కడ సేవ్ ఐకాన్ ఉండాలి, ఇవన్నీ వీడియో చూసుకుంటాడు యూజర్ ఇంటర్ఫేస్. ఈ ఆపరేటింగ్ సిస్టమే చూసుకుంటుంది ఇది కూడా. అర్థమైందా? యా క్లియర్ అన్న మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్ చెప్తా. మెమరీ మేనేజ్మెంట్ అంటే సేమ్ ఇందాక మీకు టాస్క్ మేనేజర్లో చూపించాను కదా, ఇప్పుడు చూడండి మెమరీ నాది ర్యామ్ వచ్చేసి 16 GB. ప్రజెంట్ లోడ్ ఎంత ఉంది 9.3 తీసుకుంది. ఇప్పుడు నేను VMware రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ర్యామ్ చూడండి అమాంతంగా ఎలా పెరుగుతుందో. చూడండి 10 GB, 10.1, 10.2. పెరిగిందా మెమరీ? యా ఎస్ ఎస్ అన్న. బ్యాక్గ్రౌండ్లో ఇది కూడా మేనేజ్ చేసి మన ఆపరేటింగ్ సిస్టమ్. సో మన డివైస్లో ప్రతి టాస్క్ మేనేజ్ చేసేది ఆపరేటింగ్ సిస్టమే. ఓకేనా? యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పా కదా, సారీ CLI గురించి చెప్పలే. ఇప్పుడు మీరు చూస్తున్నంత గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది లేకుండా మీరు సిస్టమ్ని వాడాలి అనుకుంటే అది కూడా ఆప్షన్ ఉంది. విండోస్లో అయితే ఇదిగోండి ఇది కమాండ్ ప్రాంప్ట్, లేదా పవర్ షెల్ అని ఉంటుంది, అది కూడా CLI లాగానే ఉంటుంది. ఇది సూపర్ యూజర్ అన్నట్టు. ఇంకా మీరు ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు కొత్తగా జాయిన్ అయితే కంపెనీలో మీకు యూజర్ అకౌంట్ ఇస్తారు. IT అడ్మిన్ వచ్చేసి మీరు క్రియేట్ చేస్తారు యాక్టివ్ డైరెక్టరీలో మీ అకౌంట్స్ని. క్రియేట్ చేశాక మీరు ఇష్టం వచ్చినట్టు వాడేయడానికి అక్కడ కంపెనీలో పర్మిషన్ అనేది ఉండదు, యాక్సెస్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అడ్మిన్ రైట్స్ అనేవి ఓన్లీ అడ్మిన్ దగ్గర ఉంటాయి. సో మీరు ప్రతిసారి ఇన్స్టాల్ చేయాలంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ కొట్టాలి. ఆ అడ్మినిస్ట్రేషన్ కమాండ్స్ అన్ని పవర్ షెల్లో కూడా చేస్తారు యాక్చువల్గా. అప్పుడు కూడా మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో GUIకి CLIకి డిఫరెన్స్ ఇది. ఇది కూడా మన ఆపరేటింగ్ సిస్టంలోనే ఒక పార్ట్. ఇది కూడా మీ ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది మనకి. అది మీరు లైనక్స్ అవనివ్వండి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ సిస్టమ్కైనా అంటే ఏ ఓఎస్కైనా కామన్. ఇది మీరు మ్యాక్ ఓఎస్ తీసుకోండి, లైనక్స్ తీసుకోండి, ఉబుంటూ తీసుకోండి, ఏదైనా ఆండ్రాయిడ్ తీసుకోండి, మీరు వాడే మొబైల్ తీసుకోండి, అన్నిటికీ సేమ్ ఇవే ప్రాసెస్ ఉంటాయి. క్లియరా?
యా క్లియర్ అన్న. సో సిఎల్ఐ అనేది వాడికి సిఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఒక నెట్వర్క్ ఇంజనీర్గా. వాడు మనకు ఒక ఎలాంటి వాడు అంటే మగధీరలో ఇంట్రొడక్షన్ ఇస్తుంది చూడండి, ధీరుడు సూర్యుడు అని చెప్పేసి సిఎల్ఏ మనకి అలాంటిది అనమాట మన నెట్వర్కింగ్లో. ఎందుకంటే మెయిన్గా మన డివైజెస్ అన్నీ వర్క్ అయ్యేది సిఎల్ఐ మీదే. జియో కూడా వర్క్ అవుతుంది, కాకపోతే మీకు ఎగ్జాంపుల్ జియో చూపిస్తా. డివైస్ నా రౌటర్ వచ్చేసి కాపీ, నా రౌటర్ ఇది. సారీ, సబ్స్క్రైబ్ చేసింది. చూసారా, ఇదంతా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మీరు ఇప్పుడు సిస్టంలో చూస్తుంది కూడా ఇదంతా గ్రాఫిక్సే. మీ సిస్టంలో ఏదైతే గ్రాఫిక్స్ ఉండి కనిపిస్తాయో అదంతా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇదే డివైస్ని మీరు ఈ ఐపీ కొట్టి కమాండ్ లైన్లో కూడా లాగిన్ అవ్వచ్చు. మీకు అది కూడా చూపిస్తా. ఇప్పుడు జియో అనేది నా ఇంట్లో రోటర్, వైఫై రోటర్. ఆ రోటర్ని నేను లాగిన్ అయ్యి జిఐ ద్వారా యాక్సెస్ చేసి దాంట్లో ఉండే ఫంక్షన్స్ని నాకు తగ్గట్టుగా వాడుకుంటా. సో వాటి ఫీచర్స్ చూడండి, వైర్లెస్ అవనివ్వండి, ల్యాన్ కనెక్ట్ చేద్దామన్నా, లోకల్ ఏరియా నెట్వర్క్ రౌటింగ్ చేద్దామన్నా, వైర్ వాల్ ఫీచర్స్ ఎనేబుల్ చేయాలన్నా, అడ్మినిస్ట్రేటర్ ఫీచర్స్ ఏమైనా ఎనేబుల్ చేయాలన్నా, ఇవన్నీ నేను జిఐ ద్వారా యాక్సెస్ చేసి చేయొచ్చు. ఇది ఈజీ టాస్క్, ఎవరైనా చేస్తారు. కానీ నెట్వర్క్ ఇంజనీర్గా మీరు సిఎల్ఐని కూడా తోపులు అవ్వాలి మీరు. ఎందుకంటే అది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది బాగా మీకు సిఎల్ఐలో. ఇది సెక్యూర్ అనమాట కంపేర్ టు జిఐ. ఇప్పుడు మీకు విఎంవేర్లో మీరు ఇంకా సీసీఎన్ఏ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీరు సీసీఎన్ఏ క్లాస్లో చూస్తారు. సో గుర్తుంచుకోండి, బేసిక్గా సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మీరు చూసే ప్రతి అవుట్పుట్ ఒక లైన్ బై లైన్ వస్తుంది. గ్రాఫిక్ అనేది చూసారు కదా ఇందాక, ఈ ఎగ్జాంపుల్ విఎంవేర్లో చూపిస్తారు. ఈ విఎంవేర్ అంటే ఏం లేదు, వర్చువల్ మిషన్ అనమాట. అంటే మీ కంప్యూటర్లో ఇంకో కంప్యూటర్ రన్ చేయాలనుకుంటే ఈ విఎంవేర్ అనే అప్లికేషన్ వాడి మీరు మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మ్యాక్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, తర్వాత ఉబుంటు అని, లైనక్స్ అని, ఇలా మీకు వర్డ్లో ఉన్న అన్ని రకాల ఓఎస్లన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇవి వర్చువల్ సాఫ్ట్వేర్స్ వాడి. విఎంవేర్ అనేది ఓన్లీ ఒక సాఫ్ట్వేర్, అంటే ఒక ప్రోడక్ట్ అంతే. వర్చువల్ హైపర్వైజర్ అని ఒకటి ఉంది, ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అని ఒకటి ఉంది. మల్టిపుల్ వెండర్స్ ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు బిస్కెట్స్ తీసుకుంటే బిస్కెట్స్ అనేవి కామన్, పార్లేజీ అని రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి కదా. సో అలానే ఈ ప్రొడక్ట్స్ కూడా ఈ వర్చువల్లో మార్కెట్లో ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్స్ ఈ ముగ్గురు అనమాట. అయితే ఇప్పుడు నేను ఉబుంటు ఇన్స్టాల్ చేశాను ఇందులో. మీరు నేర్చుకోపోయేది కూడా ఈ సాఫ్ట్వేర్, లైనక్స్ అంతా. ఇప్పుడు నేను సిస్టంలో ఫైల్ ఎక్స్ప్లోరర్ తీసాను, డిస్పీసీ సెలెక్ట్ చేశాను. మీకు సిడి ఇలా పార్టిషన్స్ కనిపిస్తున్నాయి కదా, హోమ్ అని, డెస్క్టాప్ అని, డౌన్లోడ్స్ అని, డాక్యుమెంట్స్ అని. సేమ్ అలానే ఇక్కడ కూడా ఓపెన్ చేస్తాను చూడండి, ఉన్నాయి కదా వీడియోస్ అని, టెంప్లెట్స్ అని, స్నాప్. ఈ వీటిని మీరు సిఎల్ఐలో యాక్సెస్ చేయాలనుకుంటే ఇదే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మీరు ఇక్కడ చూసారు కదా, విండోస్లో అయితే ఇలా ఉంటుంది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, లైనక్స్ అయితే ఇలా ఉంటుంది, ఉబుంటు వచ్చేసరికి.
కమాండ్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది చూపిస్తాను. చూసారా? డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, మ్యూజిక్, మై ఎన్వి, పిక్చర్స్, పబ్లిక్, స్నాప్, టెంప్లెట్స్. ఇందాక మీరు చూసినవే చూసారా? ఇవన్నీ కామన్గా ఉన్నాయి కదా. గైస్ ఉన్నారా? Yes, sir. ఎస్ వింటున్నా. సేమ్ మనకి జియో ఎలా ఉందో ఇక్కడ సిఎల్ఏలో చూస్తాం. జియోలో ఏదైతే మీరు చూసారో మీరు జస్ట్ గ్రాఫిక్స్ చూస్తారు. జియో అంటే ఏం లేదు, జస్ట్ గ్రాఫిక్స్ని చూస్తారు అంతే. సిఎల్ఐలో మీరు జియోలో ఏదైతే టాస్క్ చేస్తారో అవన్నీ సిఎల్ఐలో చేయొచ్చు. ఓకేనా? అది సిఎల్ఐ యొక్క గొప్పతనం. దాని గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మీరు జియో అనేది ఈజీగా యాక్సెస్ చేయగలరు, సిఎల్ఐ ఈజీగా యాక్సెస్ చేయలేదు. అది నేర్చుకోవాలనుకుంటే అది ఒక పెద్ద టాస్క్ అది. సో అందుకే సెక్యూర్ అది. సెక్యూరిటీ కూడా బాగా మంచిగా ప్రొవైడ్ చేశారు వీళ్ళు లైనక్స్ వాళ్ళు సిఎల్ఐలో. అలా డిజైన్ చేశారు. ఎందుకంటే దానికి కోడింగ్ రాయాలి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేయాలి, మిషన్ లాంగ్వేజ్ అని, అసెంబ్లర్ లాంగ్వేజ్ అని, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాటిని క్రాక్ చేయాలంటే వాడు అన్నీ నేర్చుకోవాలి. అందుకే కష్టం అది. అందుకే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి, సెక్యూర్ ఉంటుందని చెప్పేసి అంటారు సిఎల్ఐ. ఓకేనా? Yeah, yeah, okay. అలాగని జియోని తీసి పడేయడానికి ఏం లేదు, రెండు పనికి వస్తాయి మనకి. ఒక లేమ్యాన్కి అర్థం అవ్వడానికి డిజైన్ చేసింది జియో, ఈజీగా అర్థమయ్యి బేగా టాస్క్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనకి విండోస్, లైనక్స్ అనేది సిఎల్ఐ మీద రన్ అవుతుంది. ఇది ఓపెన్ సోర్స్ అనమాట. నేను నెక్స్ట్ చెప్తాను, నేను ఓపెన్ సోర్స్ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. సో సిఎల్ఐ అంటే ఇది. అండ్ ఇది ఆఫ్ చేసేద్దాం. ఓఎస్ గురించి కంప్లీట్ అయిపోయింది కదా. మన హీరో గురించి మాట్లాడుకున్నాం. లైనక్స్. లైనక్స్ అనేది ఒక పవర్ఫుల్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. చూసారు కదా ఇక్కడ లైనక్స్, ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ విండోస్ మనం వాడుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీ అందరికీ. Yeah, yes, sir. ఎస్ సార్. ఇది మనం వాడే విండోస్. మన మొబైల్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? ఆండ్రాయిడ్. చూసారు కదా ఇక్కడ చిన్న రోబోలో ఉంది, ఇది ఆండ్రాయిడ్. ఇది వచ్చేసి మ్యాక్. ఇది వచ్చేసి లినక్స్లో ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. అంటే మీరు రైస్తో బిర్యానీ చేసుకోవచ్చు, పలావ్ చేసుకోవచ్చు, రకరకాల డిషెస్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ కదా. అలానే లైనక్స్ అనేది కామన్ ఇక్కడ, కెర్నల్ అనేది. దాన్ని వాడి ఇవన్నీ సాఫ్ట్వేర్స్, డిస్ట్రోస్ క్రియేట్ చేశారనమాట ప్రోగ్రామర్స్. గ్లోబల్ డెవలపర్స్ అందరూ కలిసి పెద్ద కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఇవన్నీ క్రియేట్ చేశారనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ ఉన్నాయి. ఇంకా మీకు చాలా ఓఎస్ ఉన్నాయి మనకి మార్కెట్లో, అవి మీకు చూపిస్తా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్నల్. యాక్చువల్గా నేను లైనక్స్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాను కదా ఇప్పటివరకు. కర్నల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్కి హార్ట్ లాంటిది అనమాట. ఇది డైరెక్ట్గా హార్డ్వేర్తో మాట్లాడుతుంది. అంటే మీకు ఇందాక చెప్పాను చూడండి, ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కర్నల్ ద్వారానే చేయగలదు ఆపరేటింగ్ సిస్టమ్. అందుకే ఆపరేటింగ్ సిస్టమ్కి ఇది హార్ట్, కర్నల్ అనేది. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ కర్నల్స్ ఉన్నాయి. ఒకటి మోనోలిథిక్ కర్నల్, మైక్రో కర్నల్. మన లైనక్స్గా ఈ కేటగిరీలోకి వస్తారు. హ్యాండ్లింగ్ సిస్టమ్ ఆపరేషన్స్ విత్ ఇన్ వన్ లార్జ్ ఫ్రేమ్వర్క్. లార్జ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఒక కంప్యూటర్తో మీరు ఎన్ని టాస్క్స్ చేయొచ్చు? వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, సర్వర్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, వీడియో గేమ్స్ ఆడొచ్చు, తర్వాత మూవీస్ చూడొచ్చు, ఆటోక్యాడ్ అనే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ వాడచ్చు, కన్స్ట్రక్షన్ డిజైనింగ్ చేయొచ్చు. సో ఇవన్నీ లార్జ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇవన్నీ మోనోలిథిక్ కర్నల్లోకి వస్తాయి. ఇంకొకటి మైక్రో కర్నల్. మైక్రో కర్నల్ అంటే ఏంటి? మీరు వాడే స్మార్ట్ వాచెస్ అవనివ్వండి, ఇంట్లో టీవీస్ అవనివ్వండి, వాషింగ్ మిషన్స్ అవనివ్వండి, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. అంటే చిన్న చిన్న డివైసెస్, చిన్న చిన్న ఎంబెడెడ్ సిస్టమ్. ఇది ఎంబెడెడ్ సిస్టమ్, ఇది ఎంబెడెడ్ సిస్టమ్. కాకపోతే
చిన్న టాస్క్ని కంప్లీట్ చేసేది ఈ మైక్రో కర్నల్ అనమాట. అంటే వాళ్ళు రెండింటిగా డివైడ్ చేశారు, మైక్రో కర్నల్ అని, మోనోలిథిక్ కర్నల్ అని. ఈ కర్నల్లో లార్జ్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేస్తాము, ఇక్కడ స్మాల్ ఫ్రేమ్వర్క్స్. అంటే తేడా ఏం లేదు, రెండు చేసే పని అయితే ఒకటే. అర్థమైంది కదా కర్నల్ అంటే ఏంటో? Yeah, అర్థమైంది. ఇప్పుడు ప్రాసెస్ షెడ్యూలింగ్, మెమరీ మేనేజ్మెంట్, డివైస్ డ్రైవర్స్, ఇవన్నీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఇవే కెర్నల్ ద్వారా ఆపరేటింగ్ చేయబడతాయని చెప్పి చెప్పాను ఇందాక. ప్రాసెస్ షెడ్యూలింగ్ అంటే ఏంటి? సిపియు టైంని టాస్క్స్ కరెక్ట్గా అలౌట్ చేస్తుందా లేదా. అంటే ఇప్పుడు ఒక ఫైల్ని ఓపెన్ చేస్తాం మనం, ప్లేలిస్ట్లో మన స్పాటిఫైలో పాటలను ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాం. ఈ సిరీస్లో ఇలా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఆ ఫీచర్ ఉంటుంది, ఫలానా సిరీస్లోనే పాట ప్లే అవ్వాలని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అలానే మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తామో అది ఆటోమేటిక్గా అదే చేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాయి. అలానే సేమ్ ఇక్కడ కూడా సిపియు నువ్వు ఇప్పుడు పాడు, నువ్వు నెక్స్ట్ పాడు అని ఆర్డర్ చేస్తుంది టాస్క్ని. దాన్నే ప్రాసెస్ షెడ్యూలింగ్ అంటాం మనం. ఓకేనా? మెమరీ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీకు ఇందాక ర్యామ్ అని చూపించాను కదా, నేను VMware ఎప్పుడైతే ఓపెన్ చేశానో దాని యూటిలైజేషన్ వెంటనే పెరిగిపోయింది, చూసారా? అంటే ఈ పలానా సాఫ్ట్వేర్కి ఇంత యూటిలైజేషన్ పెరగాలి, ఇంత తగ్గాలి క్లోజ్ చేసినప్పుడు అనే మేనేజ్మెంట్ ఇదే చేస్తుంది, మెమరీ మేనేజ్మెంట్. ఓకేనా? డివైస్ డ్రైవర్స్ వచ్చేసరికి మీరు ఇప్పుడు సపోజ్ సిడీస్ చూసుంటారు, మీరు పోర్టబుల్ సిడీస్ చూసే ఉంటారు. సిస్టమ్స్కి కనెక్ట్ చేయడానికి ఇంతకుముందు మనకి పెన్ డ్రైవ్స్ అవి లేనప్పుడు సిడీస్ డివిడీస్ ఉండేవి. అది కనెక్ట్ చేయాలంటే పోర్టబుల్ డివిడీ డ్రైవ్స్ని వాడేవాళ్ళం మనం. తర్వాత మీరు ఏదైనా మ్యూజిక్ సిస్టమ్ కనెక్ట్ చేయాలన్నా, తర్వాత ఒక బ్లూటూత్ డివైస్ కనెక్ట్ చేయాలన్నా, ఒక వైఫై అడాప్టర్కి కనెక్ట్ చేయాలన్నా, సిస్టమ్కి యాడ్ చేయాలనుకుంటే ఈ డివైస్ డ్రైవర్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. లెట్స్ సే మీకు సిడీ డివిడీ అనేది ఎగ్జాంపుల్గా తీసుకోండి. డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే కొన్ని సిస్టమ్స్లో తీసుకోదు, అది వర్క్ అవ్వదు. మన కీబోర్డ్ మౌస్ కనెక్ట్ చేసినప్పుడు ఎలాగైతే వర్క్ అవుతాయో డైరెక్ట్గా కనెక్ట్ కావాలి. దానికి సెపరేట్గా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి. మీకు చూపిస్తా, ఇందాక మీకు మదర్ బోర్డ్లో చూపించాను చూడండి. రియల్టెక్ హెచ్డి ఆడియో డ్రైవర్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆడియో ఉంది చూడండి, ఈ డ్రైవర్ ద్వారానే పనిచేసేది. అంటే ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి చూడండి, మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ పార్ట్స్ ఒక్కొక్క అప్లికేషన్కి వాడతాం మనం. సెపరేట్గా టాస్క్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ చేస్తుంది. అలానే సిస్టంలో కూడా ఆడియోకి అనేది ఒక డ్రైవర్, ఒక హార్డ్వేర్ ఉండాలి. తర్వాత సాఫ్ట్వేర్ పరంగా వచ్చేసి ఇది డ్రైవర్ అనమాట. అది రన్ అవ్వాలంటే డ్రైవర్ ఉండాలి సిస్టంలో. రియల్టెక్ హెచ్డి ఆడియో డ్రైవర్ వెర్షన్ చూడండి, వెర్షన్ బట్టి దాని డ్రైవర్ అనమాట. దాని స్పేస్, దాని సైజ్ ఎంత ఉంది అనేది, అది ఇప్పుడు మాడిఫై చేశారు. దాన్ని డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. అంటే మీ సిస్టంలో మీ మదర్ బోర్డ్లో ఏదైతే ఉందో ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి మీరు డ్రైవర్స్ కానీ, తర్వాత ఆ డివైస్ దేనికి సపోర్ట్ చేస్తుందని కానీ, మెమరీ స్లాట్స్ ఏం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, మాన్యువల్ ఉంటుంది. తర్వాత మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ చాలామంది అడుగు ఉంటారు, వాళ్ళు ఫేస్ చేసే క్వశ్చన్స్ కానీ ఇబ్బందులు కానీ అవన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తారు, అవి చూడొచ్చు. దానికి ఏమైనా డ్రైవర్స్ వాయిస్లో అప్డేట్ చేస్తుంటే అవి కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. ప్రతి మదర్ బోర్డ్కి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డివైస్ డ్రైవర్స్ గురించి మీకు అర్థమైంది కదా? హలో. Yeah, yes, sir. ఫైల్ సిస్టమ్ డేటా స్టోరేజ్ని మేనేజ్ చేస్తుంది. అంటే ఇందాక ఫైల్ ఎక్స్ప్లోర్ అని చెప్పాను కదా, ఇవన్నిటిని మేనేజ్ చేస్తుంది. అంటే ప్రతి ప్రోగ్రామ్ని డివైడ్ చేయబడిందండి మనకు సిస్టంలో. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మల్టిపుల్ ఫైల్స్ అనమాట. అది మీరు ఇక్కడ చూడండి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ చేస్తాను నేను, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. యూజర్స్ అంట,
ఇన్ని ఫైల్స్ ఉన్నాయి చూడండి, ప్రతి ఫైలు ఒక పర్టికులర్ టాస్క్ డిజైన్ చేయబడింది. సో ఒక ఫైల్లోనే మొత్తం అంతా మనం చేయలేం కదా. ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాం. సడన్గా మీరు ఏదైనా క్లాస్ గురించి చెప్పు అంటే మీరు మీ బ్రెయిన్లో ఎలా వెళ్తారు? ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో వెళ్తారు. 10th క్లాస్ 7th క్లాస్ ఇలా నేను ఇప్పుడు ఇది చేశాను అది. అలాగనే ఇది కూడా మేనేజ్ చేస్తుంది సేమ్. ఓకేనా? అదే ఫైల్ సిస్టమ్. అది కూడా కర్నల్ ద్వారానే ఆపరేట్ చేయబడుతుంది. క్లియరా? హలో, ఓకే. లైనక్స్ కర్నల్ అనేది ప్రొవైడ్ సెక్యూరిటీ, స్టెబిలిటీ అండ్ నెట్వర్కింగ్. ఇట్స్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. విండోస్లో అంత సెక్యూరిటీ ఉండదు, స్టెబిలిటీ ఉండదు. ఉంటుంది, కాకపోతే దీనికి ఉన్నంత దానికి ఉండదు. అంటే వెజ్ బిర్యానీ నాన్ వెజ్ కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైనక్స్ కర్నల్, దాని ఆర్కిటెక్చర్, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటని. మీకు సిస్టంలో ఇందాక మదర్ బోర్డ్ చూపించాను కదా, ఆ మదర్ బోర్డ్ ఇది అనుకోండి. ఆ మదర్ బోర్డు మీద ఉండే ర్యామ్, రోమ్ అవన్నీ దీని మీద ఉంటాయి అనుకోండి. ఇప్పుడు లైనక్స్ కర్నల్ ఆర్కిటెక్చర్ అంటే అది ఎలా పనిచేస్తుందని చెప్తాను. మాడ్యులర్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే పెద్ద ఫంక్షన్ అన్నీ బీట్గానే ఉంటాయి. అవన్నీ పెద్ద ఫంక్షన్స్, కానీ అవసరమైన మాడ్యూల్స్ని డైనమిక్గా లోడ్ చేసుకోవచ్చు. అంటే మన పెళ్లి భోజనాల్లో ఐటమ్స్ అన్నీ ఉంటాయి, కానీ ఎక్స్ట్రాగా ఏదైనా ఐటమ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అంతే కదా. అలానే ఈ ఆర్కిటెక్చర్లో కూడా మనం ఏమైనా కావాలంటే యాడ్ చేసుకొని మనం మాడిఫై చేయొచ్చు. ఈ డయాగ్రామ్లో చూసారు కదా, ఇక్కడ కర్నల్ ఉంటుంది. దీన్ని వాడి మీరు ఎగ్జాంపుల్ ఎవరున్నారు మన దాంట్లో, మనీషా అని ఉన్నారు, గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఓఎస్ ముందు గోవర్ధన్ రెడ్డి ఓఎస్ అని పెట్టి మీరు ఆ కర్నల్ వాడి మీ ఓన్ పేరుతో ఓఎస్ని డిజైన్ చేయొచ్చు. అర్థమైందా? ఆ కర్నల్ అనేది మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. దాన్ని యూజ్ చేసుకొని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీరే తయారు చేయొచ్చు. అది ఫ్రీ అనమాట. మార్కెట్లో ఓపెన్ సోర్స్ అవైలబుల్ అనమాట. అది గిట్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గిట్ హబ్ అంటే ఏంటో మీకు నెక్స్ట్ చెప్తా, ఫ్యూచర్లో చెప్తా. ఇప్పుడు మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా కర్నల్ ఏం చేస్తుందో. సేమ్ అవే టాస్క్లు. మీరు జస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి, సేమ్ థింగ్స్ అవన్నీ. ఇంటర్నల్ కోడ్ హార్డ్వేర్తో డైరెక్ట్గా మాట్లాడుతుంది. మన ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో ఉండే అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ డైరెక్ట్గా డీల్ చేస్తుంది అనమాట. అందుకే ఈ సెకండ్ లేయర్లో ఉంది. మీకు ఇందాక చెప్పినట్టే ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, డివైస్ డ్రైవర్స్ అవన్నీ ఇందులోనే కంప్లీట్ అయిపోతాయి. అంటే సారీ, టాస్క్ ఆపరేట్ చేస్తుంది కర్నల్ అవన్నీకి. నెక్స్ట్, kernel used by operating systems. Look at this slide. కనిపిస్తుందా మీ అందరికీ? కనిపిస్తుంది. ఇప్పుడు లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అండి. కర్నల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టంలో ఒక ప్రోగ్రామ్ అంటారు. మల్టిపుల్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి ఆపరేటింగ్ సిస్టంలో. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీరు సింపుల్గా డౌన్లోడ్ చేస్తే ఒక ISO ఫైల్లో వచ్చేస్తుంది. కానీ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ప్రోగ్రామర్స్ రాస్తే, డిజైన్ చేసి, లాస్ట్ అవుట్పుట్ చెక్ చేసి మీకు ఇచ్చేదే ఆపరేటింగ్ సిస్టమ్. కర్నల్ అనేది అందులో ఒక పార్ట్ మాత్రమే. ఈ లైనక్స్ అనేది దీన్ని బేస్ చేసుకొని, లైనక్స్ అనే కాదు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ఈ కర్నల్స్ అన్నీ వాడి చేసింది. చూడండి, విండోస్ 10, macOS, iOS, Android, FreeBSD, Solaris, Chrome OS, FedOS, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ OS, డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్కి వాడతాం. ఇది మీరు బేసిక్గా జనరల్గా చూసేది విండోస్ 10 మాత్రమే ఎక్కడ చూసినా. విండోస్ ఎక్కువ చూసుంటారు, ఇవన్నీ రేర్గా చూసి ఉంటారు. iOS, Android కూడా చూసే ఉంటారు. అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ కర్నల్స్ ఉన్నాయి చూసారా. లైనక్స్ కర్నల్ అని, విండోస్ NT కర్నల్ అని, XMU కర్నల్ అని చూసారు కదా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్నల్స్ ఉంటాయి ప్రతి ఓఎస్కి.
మన ఫేవరెట్ ఆండ్రాయిడ్కి మాడిఫైర్ లైనక్స్ కర్నల్ అంట, చూసారా? మన ఆఖరికి మన ఫోన్ కూడా లైనక్స్ మీద ఉంది చూడండి. సూపర్ కంప్యూటర్స్ని కూడా లైనక్స్ని ప్రిఫర్ చేస్తాయి. ఓకేనా? హలో ఎస్ సార్. గైస్, ఇప్పుడు 8 o'clock అయిపోయింది. క్లాస్ కంటిన్యూ చేయమంటారా? Yeah, yes, sir. ఎంతమందికి కంటిన్యూ చేయమంటారా? ఒకసారి రేస్ చేస్తారా? హ్యాండ్స్ రేస్ చేయండి. Yeah, hi guys, is interested? Yeah, yes, sir. Yeah. ఎస్ సార్. 8:30 వరకు చెప్తా అంతే. Yeah, if you are okay, continue. ఓకే కదా? Ashish. మొహమాటం లేదు, చెప్పండి, పర్లేదు. లేదంటే Yeah. ఆఫ్ చేస్తాను, నెక్స్ట్ టైం మనం చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నో సార్, కంటిన్యూ. Yeah, అందరూ Asha, please mention your timings also after ending of session. చెప్తాను. లాస్ట్ ఇప్పుడు యాక్చువల్గా నేను కూడా వర్కింగేనండి. నా వీక్ ఆఫ్ వచ్చేసి ట్యూస్డే అండ్ వెన్స్డే థర్స్డే వచ్చేసి నా షిఫ్ట్స్ ఉంటాయి. సో ఈ 3 days మీకు నేను ఈవినింగ్ టైంలో 7 to 8 చెప్పగలను. మళ్ళీ నాది ఏ షిఫ్ట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు నాది ట్యూస్డే వీక్ ఆఫ్ కాబట్టి నాకు తర్వాత 2 C'లు ఉంటాయి, తర్వాత 2 B'లు ఉంటాయి. మీకు మళ్ళీ నేను 22 నుంచి చెప్పగలను, 22 నుంచి 26 వరకు చెప్పగలను. సో ఈ 3 days మీకు ఎంత కవర్ అయితే అంత చెప్తాను, మిగతాదంతా ఇందులో కవర్ చేద్దాం మనం సిలబస్ ఈ 4 daysలో. ఓకే కదా మీకు? Okay for all? ఓకే సార్. Yeah, okay. ఏమైనా చేంజెస్ ఉంటే మీరు చెప్పండి, పర్లేదు, పర్సనల్గా మెసేజ్ చేసినా పర్లేదు, నాకు ఇబ్బంది లేదు. సార్ Yeah, ఇంకో if you have any థింగ్, concerns, please contact personally me also. చెప్పండి ఓంకార్ సో గారు. సిసిఎన్ఏ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా నెక్స్ట్ బ్యాచ్కి. ఓకే, ముందు బ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. టైమింగ్ Yeah, అనేది yeah, కొంచెం yeah, వేరియేషన్ Onkar, ఏమన్నా? yeah, Onkar garu, 1 minute. మీరు సీసీనే జాయిన్ అవ్వాలంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మార్నింగ్ పైథాన్ చూసుకోవాలి, తర్వాత ఈవినింగ్ లైనెక్స్ చూసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ సీసీనే స్టార్ట్ అవ్వాలి. ఈ 3 ఓకేనా మీకు ఇలా చేయడం? యా ఓకే సార్. యా, మీకు ఓకే అనుకుంటే మీ హర్ష ఒక 1 hour ఎర్లీగా స్టార్ట్ చేయగలమా? 6 to 8, సారీ 6 to 7 చేయొచ్చు. చేయొచ్చా? యా, వాట్ అబౌట్ రిమైనింగ్? వాళ్ళు రెడీగా ఉంటే మనం ఎప్పుడైనా చేయొచ్చు. యా, టోటల్లీ యువర్ అవైలబిలిటీ అండ్ యువర్ కన్ఫర్మేషన్. రిమైనింగ్ అందరికి ఓకే అయితే 6 to 7 వచ్చేసి లైనెక్స్, 7 to 8 వచ్చేసి సిసిఎన్ఏ ఈవినింగ్ బ్యాచ్. లేదు, కంప్లీట్గా ఈ పైథాన్ లైనెక్స్ ఈ 1 month కంప్లీట్ చేసి నెక్స్ట్ July 8th సిసిఎన్ఏ మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. July 8th వచ్చేసరికి మీకు పైథాన్ లైనెక్స్ 2 కంప్లీట్ అయిపోతాయి. July 8th నుంచి ఫ్రెష్గా మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వచ్చు. లేదు, ఈవినింగ్ కూడా స్టార్ట్ అవుతామంటే దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేద్దాం. మీరు మొహమాట పడుతున్నట్టున్నారు, పర్సనల్గా మెసేజ్ చేయండి, లేదంటే గ్రూప్లో షేర్ చేయండి మీ ఒపీనియన్ ఉంటుంది. యా, వీ విల్ డిస్కస్ ఇండివిజువల్లీ. అందరికి ఓకే అయితే అలాగే ప్రొసీడ్ చేస్తాం, లేదంటే ఓన్లీ లైనెక్సే స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా సీసీఎన్ఏ నెక్స్ట్ మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి July 8th స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి July 20th స్టార్ట్ అవుతుంది. ఎస్, చెప్పండి. సరే, మీకు ఒక 10 minutesలో టాపిక్ చెప్పి క్లోజ్ చేసేస్తాను క్లాస్. మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. లాస్ట్ టాపిక్ చెప్పేసి మిగతా క్లాస్ కంటిన్యూ చేద్దాం తర్వాత. షెల్ అంటే ఏంటంటే, కర్నల్తో పాటు షెల్ కూడా వర్డ్స్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. మన యూజర్స్ కమాండ్స్ని తీసుకొని కర్నల్కి అర్థమయ్యేలా చెప్తుంది అన్నమాట. మన యూజర్ కమాండ్స్ని మన ఇన్పుట్స్ ఏదైతే ఇస్తామో, సిఎల్ అయినా అవనివ్వండి, మీరు ఏదైనా క్లిక్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఇందాక మీకు సిఎల్ఏలో మీకు ఓపెన్ చేసి చూపించాను కదా ఇన్పుట్. ఇప్పుడు ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తాను నేను. సారీ, ఇది విండోస్ కదా. ఇఫ్ కాన్ఫిగ్ చూసారా, నా నెట్వర్క్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడికి వచ్చినాయి, స్టాక్ అంతా వచ్చింది.
సో ఈ కమాండ్స్ని రన్ చేసేది షెల్ అనమాట. ఓఎస్లో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. షెల్ని ఇంటర్ప్రిటర్ అంటారు. అంటే హ్యూమన్ ప్రోగ్రామ్ని మిషన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మనం ఇట్ ఈస్ స్పీక్ ఇన్ తెలుగు, what it will do, it translate it into machine language, then gives the response back in English, whatever you give in Telugu or English. షెల్ అనేది ఒక ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనం కమాండ్స్, ప్రోగ్రామ్స్, షెల్ స్క్రిప్ట్స్ రన్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్ కదా? మీకు ఇప్పుడు అసెంబ్లర్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో అనుకుంటున్నారు. ఇప్పుడు మన కంప్యూటర్ అనేది కేవలం 0, 1s మాత్రం అర్థం చేసుకుంటుంది. దానికి మనం మాట్లాడే భాష తెలుగు, ఇంకొకరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంకొకరు హిందీ మాట్లాడతారు. కానీ కంప్యూటర్ మాట్లాడేది మాత్రం కేవలం దాని మదర్ టంగ్ వచ్చేసి ఓన్లీ మిషన్ లాంగ్వేజ్. అది 0s and 1s. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. దానికి పవర్ ఉంటే ఆన్ ఉంటుంది, పవర్ లేకపోతే ఆఫ్ ఉంటుంది. ఆ 2 ఇన్పుట్స్ని వాడే ఈ లాంగ్వేజ్ని డిజైన్ చేయబడ్డాయి. మిషన్ లాంగ్వేజ్ని మనం చదవలేం. ఇందాక మీకు నా ఇంట్రడక్షన్ ఇచ్చాను చూడండి, మై నేమ్ ఇస్ 010101. అందరికీ అర్థం అవ్వలేదు కదా. సో మిషన్ లాంగ్వేజ్ మనం ఓపెన్ చేసి చూసామంటే మనకు కూడా అర్థం అవ్వదు. అది అర్థం అవ్వాలంటే మీరు డెవలపర్ అవ్వాలి, ప్రోగ్రామింగ్ డెవలపర్ అవ్వాలి. సో సిస్టమ్ని మనం డైరెక్ట్గా మిషన్ లాంగ్వేజ్తో మాట్లాడలేం కాబట్టి దానికి ఒక అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. మన డెవలపర్స్ ఏం చేశారు, మిషన్తో మాట్లాడడానికి అసెంబ్లర్ లాంగ్వేజ్ అనేది ట్రాన్స్లేటర్ని వాడారు. అంటే సింపుల్గా మీరు ఎవరైనా ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ఉన్నారా? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ మన దాంట్లో గైస్ ఇది లాస్ట్ టాపిక్ చెప్పేస్తాను, క్లియర్ అయిపోతుంది. ఓంకార్ ఒక్కరే ఉన్నారా? ఓకే. ఇప్పుడు మీరు ల్యాబ్స్లో ఎలక్ట్రికల్ స్టూడెంట్ కానీ, ఈసీ స్టూడెంట్ కానీ, డిజిటల్ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉంటుంది. అందులో మీరు పిఎల్సీ కిట్ మీద ఒక ల్యాబ్ ఉంటుంది. అందులో యాడ్ అని, మూవ్ అని, కాల్ అని చెప్పేసి కమాండ్స్ వాడి మీరు ఇచ్చే ఇన్పుట్స్ని డైరెక్ట్గా మిషన్తో పిఎల్సీ ఐసీతో మాట్లాడతారు, ఇన్పుట్ ఇస్తారు. సో అది సాధారణంగా మనం డైలీ ఒక లేమ్యాన్గా మనకు అర్థం కాదు మిషన్ లాంగ్వేజ్. సో దాని ట్రాన్స్లేటర్కి ఒకరిని కనిపెట్టారు, అది అసెంబ్లీ లాంగ్వేజ్. ఆ అసెంబ్లీ లాంగ్వేజ్లోనే మన స్టూడెంట్స్ ల్యాబ్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. సో వాటిని కూడా ఇంకా ఈజీ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని రాశారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న పైథాన్, సి, జావా, ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఓకేనా? సో ఏ సిస్టమ్ అయినా ఇలాగే రన్ అవుతుంది. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్. మనం మాట్లాడుకునేది మామూలుగా ఎవరికి వాళ్ళకు ఉంటాయి పర్సనల్గా, ఇంగ్లీష్ అని, తెలుగు అని, హిందీ అని. బట్ మనం మాట్లాడే లాంగ్వేజ్ మిషన్తో మాట్లాడాలి అనుకుంటే మనం ట్రాన్స్లేటర్లు వాడాలి. వాళ్ళే అసెంబ్లీ లాంగ్వేజ్, తర్వాత కంపైలరు, ఇంటర్ప్రిటర్. ఓకేనా? మీకు ఈరోజు టాస్క్ ఏంటంటే కంపైలరు, ఇంటర్ప్రిటర్ అన్నది ఏం చేస్తుందనేది మీరు నాకు రేపు చెప్పాలి. ఓకేనా? మీ అందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది. క్లియరా గైస్? ఓకే ఓకే. అందరూ ఒకరే కాదు. మీకు నచ్చిన టైప్ చేస్తా ఉందండి. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. హర్ష, బెటర్ మనకి వాట్సాప్ చాట్లో డ్రాప్ చేయండి. చేస్తాను. క్లియర్ కదా? అందరూ చూసారు కదా? ఓకే ఓకే గైస్, టుమారో కలుద్దాం. మీరు మాత్రం ఆ టాస్క్ మర్చిపోకండి. కంపైలర్, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో నాకు రేపు మీరు చెప్పండి ఎవరొకరు. ఓకేనా? ఓకే, బాయ్ అందరికి. గుడ్ నైట్.
Yeah. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సార్ చెప్పండి. దీన్ని రికార్డ్ చేశారా సార్ క్లాస్? చేశాను. రికార్డ్ చేశారా సార్ క్లాస్? చేశాను. స్టాప్